బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయలుదేరతారు. చంద్రబాబు పవన్ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు పవన్ ఆహ్వానించనున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబు పవన్ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు పవన్ ఆహ్వానించనున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈరోజు ఢిల్లీలో చంద్రబాబు పవన్ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, ఎన్ని గంటలకి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు? ఏ టైంకి ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు? అట్ ద సేమ్ టైం అంటే ఇంకా ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉందా? సతీష్, ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ జనసేనకి సంబంధించి ఈ రోజు ఎన్డీఏ భాగస్వామ్య కూటమికి సంబంధించిన సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న వాళ్ళకి పిలుపైతే వచ్చింది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకి ఈ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మీటింగ్ ఉందో దాంట్లో పాల్గొంటారు. ప్రధానంగా ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధానంగా విషయం ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి మాట్లాడిన తర్వాత కొత్త ప్రభుత్వానికి సంబంధించి అక్కడ మంత్రివర్గానికి సంబంధించిన నిర్ణయాలు కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి టీడీపీని, జనసేన పార్టీకి సంబంధించిన అధినేతలు కూడా అక్కడికి పిలవడం జరిగింది. ఈ తర్వాత నిన్న జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి టీడీపీ, జనసేనకి అదేవిధంగా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు కూడా రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకారం 9వ తేదీన జరిగేటువంటి ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రావాల్సిందిగా కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబు పవన్ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు పవన్ ఆహ్వానించనున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా ఐపీ బ్యూరో చీఫ్ రాజు జరుగుతున్నారు. రాజు, ఇక్కడ ఏపీకి సంబంధించి ఎంత వార్ వన్ సైడ్గా జరిగిందో చూస్తాం. ఇందులో కీ రోల్ ప్రధానంగా గేమ్ చేంజర్గా పవన్ అభివర్ణిస్తుంటే, అటు ఎన్డీఏ కూటమిలో కూడా ఇక్కడ మనకు ఏపీకి సంబంధించిన సీట్లు చాలా కీలకం కాబోతున్నాయి. అక్కడ కింగ్ మేకర్గా నేషనల్ మీడియా చంద్రబాబును కూడా అలాగే అట్ ద సేమ్ టైం అభివర్ణిస్తోంది. సో అంటే ఏంటి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఈ రోజు ఆల్రెడీ ఢిల్లీ వెళ్తున్నారు, కేబినెట్ మీటింగ్ ఉందని చెప్తున్నారు. సో అయిపోయిన తర్వాత ఎన్ని గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకోవాలి? అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానంతో పాటుగా ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? రైట్ సతీష్, మొత్తానికి ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇవాళ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ బీజేపీ నేతృత్వంలో జరిగేటటువంటి ఈ ఎన్డీఏ కూటమి సమావేశంలో హాజరవుతారు. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ఇద్దరు నేతలను కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం చాలా అవసరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీకి ఇంకా కూడా 31 సీట్లు అవసరం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలతో ఎన్డీఏ సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు నితీష్ కుమార్ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ముఖ్యంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఎన్డీఏకు మద్దతు పలుకుతూ ఇద్దరు నేతలు, ఎస్పెషల్లీ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు నితీష్ కుమార్ కూడా లేఖలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఆ కూటమిని బలపరుస్తూ వాళ్ళు లేఖలు ఇచ్చేటటువంటి పరిస్థితి. మరోపక్క ఇండియా కూటమి కూడా ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఒక 39 స్థానాలు అవసరమవుతున్నాయి. అయితే ఇందులో ఎస్పెషల్లీ అత్యధిక స్థానాలు సాధించినటువంటి అటు టీడీపీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అంటే కేంద్రంలో రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి అంటే టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీట్లు చాలా అవసరం పడినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఎన్డీఏలో జనసేన అలాగే టీడీపీ రెండు కూడా చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదొక పక్క ఉంటే మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ కట్ మెజారిటీ తోటి విజయం సాధించి జిల్లాలని క్లీన్ స్వీప్ చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన అమరావతిలో ప్రభుత్వ ఏర్పాటు అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు చంద్రబాబు సమాయత్తమవుతూ ఉన్నారు. ఇందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలతో పాటు బీజేపీ అగ్రనేతలను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి సో ఎన్డీఏకి సంబంధించినటువంటి 3 పార్టీలతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యం ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ ఢిల్లీలో ఈ అంశం మీద కూడా చర్చించేటువంటి అవకాశం. ఎందుకంటే మంత్రివర్గం కావచ్చు, పోర్ట్ఫోలియో కావచ్చు, అంతేకాకుండా ఆ కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు అంటే టీడీపీ అలాగే జనసేన పాత్ర ఏంటి, సో ఈ అంశాలన్నింటి గురించి చర్చ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి నిన్న వచ్చినటువంటి ఫలితాలు అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించడమే కాకుండా ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ అలాగే జనసేన రెండు కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.